అందరికీ నమస్కారం. కార్తికేయ నాలెడ్జ్ సెంటర్కి స్వాగతం. కేకేసి ఫర్ యూ మీకోసం వీడియోస్ చేసి పెడుతున్నాము యూట్యూబ్లో కూడా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో భాగంగా మార్చ్ కరెంట్ అఫైర్స్ థర్డ్ క్లాస్ 3 చెప్పుకుంటాం మనం. మార్చ్ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 20 తీసుకోండి. కారుణ్య మరణం అమలు చేయనున్నటువంటి తొలి రాష్ట్రం కర్ణాటక. కారుణ్య మరణం, మనము కారుణ్య నియామకాల గురించి విన్నాం, కానీ కారుణ్య మరణం అంటే ఏంటి అంటే తీవ్ర అనారోగ్యంకు గురై ఎలాంటి చికిత్సకు స్పందించక వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే జీవించడం ఎలాంటి హక్కు, తను ఆరోగ్యరీత్యా బాగలేనప్పుడు తన మరణాన్ని కోరుకోవడం కూడా అతని హక్కు అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు అనేటివి జారీ చేయడం జరిగింది. సో కారుణ్య మరణం అమలు చేయనున్నటువంటి తొలి రాష్ట్రం కర్ణాటక. 18 years లోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం విధించినటువంటి తమిళనాడు గవర్నమెంట్లో 18 సంవత్సరాల లోపు వారికి ఆన్లైన్లో జూదం నిషేధం విధించారు. అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్లైన్ గేమ్స్ ఎవరు ఆడకూడదని నిషేధం విధించడం జరిగింది. ముఖ్యంగా పబ్బులు, రెస్టారెంట్లు వీటన్నిటిలో ఆన్లైన్ జూదం అనేది జరుగుతూ ఉంటుంది, బెట్టింగ్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటిని నిషేధం విధించింది తమిళనాడు గవర్నమెంట్. ఇంపార్టెంట్. కర్ణాటక కారుణ్య మరణాన్ని అమలు చేసింది, తమిళనాడు ఆన్లైన్ జూదాన్ని నిషేధించింది. నెక్స్ట్, భారతీయ సంస్కృతి ఉత్సవ్. కర్ణాటక రాష్ట్రంలో సేడం అనే ప్రాంతం ఉంది. ఈ సేడం అనే ప్రాంతంలో ప్రకృతి కేంద్రీకృత అభివృద్ధి కోసం అనే ఒక థీమ్తో భారతీయ సంస్కృతి ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు దీన్ని ప్రారంభించారు. పర్యావరణం, శాస్త్ర సాంకేతికతతో ప్రావీణ్యం పొందినటువంటి వారు, పద్మశ్రీ గ్రహీతలు దీనిలో పాల్గొని వాళ్ళ యొక్క ఆలోచనలను దీనిలో పంచుకున్నారు. భారతీయ సంస్కృతి ఉత్సవ్ ఏంటంటే ప్రకృతి పరంగాను, అదేవిధంగా మనము దేశీయ సంస్కృతి పరంగాను ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం కర్ణాటక సేడంలో జరిగింది. అతిథి రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి ఆయన. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు మన ప్రజెంట్ రాష్ట్రపతి. ఆమె కంటే ముందు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. నెక్స్ట్, పేజ్ నెంబర్ 21. చీనాబ్ వంతెన, అంజికాద్ వంతెన, ఇవి రెండు మనము తెలుసుకోవాలి. చీనాబ్ వంతెన అంటే అత్యంత ఎత్తైన వంతెన చీనాబ్ వంతెన. చీనాబ్ నదిపై ఉంది. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవైనది. దీన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. చీనాబ్ వంతెన అత్యంత ఎత్తైన వంతెన, రైల్వే వంతెన ఇది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏదంటే చీనాబ్ వంతెన. 359 మీటర్ల ఎత్తులో ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఐఫిల్ టవర్, ప్యారిస్ లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవైంది. నెక్స్ట్, అంజికాద్ వంతెన, ఇది రెండవ ఎత్తైనది. అంటే ఫస్ట్ది మన దేశంలోనే ఉంది చీనాబ్ వంతెన, రెండవది అంజికాద్ వంతెన కూడా మన దేశంలోనే ఉంది, రెండవ ఎత్తైనది. 473.25 మీటర్లు పొడవైన వంతెన ఇది. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఓల్డ్ పొడవైనది, రెండవ ఎత్తైనది, ఓల్డ్ పొడవైనది అంజికాద్ వంతెన. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ 3 ప్రాంతాలను కలిపేటువంటి రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ ప్రాంతాలను కలిపేటువంటి రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. చీనాబ్ వంతెన అత్యంత ఎత్తైనది. రెండవ అత్యంత ఎత్తైనది, ప్రపంచంలో పొడవైనది కూడా అంజికాద్ వంతెన. ఇక్కడ 2 వంతెనల గురించి చెప్పుకున్నాం మనం. చీనాబ్ అత్యంత ఎత్తైనది, అంజికాద్ అత్యంత పొడవైనది. అంజికాద్కి ఇంకో స్పెషాలిటీ ఉంది, రెండవ ఎత్తైనది. నెక్స్ట్,
ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ అంటే అన్ని బ్యాంకులకి హెడ్ రిజర్వ్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ 2026 కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించబోతుంది. 2026 కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించబోతుంది. మరి 2025లో మన పరిస్థితి 5వ ఆర్థిక వ్యవస్థ. మనం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఫస్ట్ యుఎస్ఏ, 2 చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 ఇండియా. సో మనము 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 2026కి 4వ ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం. ఇంకొక అంచనా ఏంటంటే 2028 కల్లా మనము 3వ ఆర్థిక వ్యవస్థగా కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అనతి కాలంలోని మన భారతదేశం టాప్ 3లోకి వెళ్ళబోతా ఉంది. నెక్స్ట్ టాప్ పేజ్ నెంబర్ 22. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో రాష్ట్రాల ప్రతిభపై నీతి ఆయోగ్ ఒక రిపోర్టును విడుదల చేసింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో రాష్ట్రాల ప్రతిభపై నీతి ఆయోగ్ ఒక రిపోర్టును విడుదల చేసింది. నీతి ఆయోగ్ అంటే అబ్రివేషన్ తెలిసి ఉండాలి మీకు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఉన్నత విద్యా ప్రవేశాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచే రాష్ట్రాలు ఏవి అని ఆలోచిస్తే, ఉన్నత విద్యా ప్రవేశాలలో అంటే ఎంట్రీస్, ఉన్నత విద్యలో ఎక్కువ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి అత్యున్నత ప్రతిభ కనబరిచేటువంటి రాష్ట్రాలు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. సో టాప్ ప్లేస్లో తమిళనాడు ఉంది ఉన్నత విద్యా ప్రవేశాలు. తర్వాత కేరళ తర్వాత వరుసలో ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. సో ఉన్నత విద్యా ప్రవేశాల్లో టాప్ వచ్చి తమిళనాడు. మన ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్లో ఉంది. మన తర్వాత సిక్కిం ఉంది. మనకు ముందు కేరళ ఉంది. నెక్స్ట్ లీస్ట్ రికార్డు అంటే చెత్త రికార్డు అంటే అడ్మిషన్స్ చాలా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్ అనేది లీస్ట్ అంటే 29 రాష్ట్రాల్లో లాస్ట్ ప్లేస్ ఉండేది ఛత్తీస్గఢ్, 29వ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ విద్యార్థులు అధ్యాపకుల నిష్పత్తి అధికంగా కలిగింది జార్ఖండ్, బీహార్. విద్యార్థులు అధ్యాపక నిష్పత్తి అధికంగా కలిగినటువంటి రాష్ట్రాలు జార్ఖండ్, బీహార్. మరియు విద్యార్థుల అధ్యాపక నిష్పత్తి అల్పంగా కలిగినటివి కర్ణాటక, గోవా, తమిళనాడు. నెక్స్ట్ కళాశాలల సాంద్రత అధికంగా కలిగినది కర్ణాటక. అంటే కళాశాలలు ఎక్కువగా ఉన్నది కర్ణాటక. సాంద్రత అంటే ఒక ప్రాంతానికి ఈ ఏరియాలో కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. అట్లా తీసుకుంటే కర్ణాటక టాప్, తెలంగాణ సెకండ్, 3rd ప్లేసు ఆంధ్రప్రదేశ్ కళాశాల సాంద్రతలో. విశ్వవిద్యాలయాల సాంద్రతలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ ఇవి ఉన్నాయి. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో రాష్ట్రాల ప్రతిపై నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. నీతి ఆయోగ్ అనేది ఒకప్పటి ప్రణాళికా సంఘం. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 23. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో భాగంగా టాప్ 100 విద్యా సంస్థల్లో మొదటిసారి ఇండియా విద్యా సంస్థకు స్థానం లభించడం జరిగింది. 96వ స్థానం, అది కూడా 100లో 96వ స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఐఐఎస్సి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు విభాగంలో ఈ 96వ ప్లేస్లో నిలిచింది. టాప్ 1 ప్లేస్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. మిట్ అంటారు దాన్ని. ఈ మిట్ అనేది కేంబ్రిడ్జ్, యుఎస్ఏలో కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారి జన్యు మార్పిడి అశ్వాన్ని సృష్టించారు. జన్యు మార్పిడి అశ్వం దీన్ని అర్జెంటీనా దేశంలో సృష్టించడం జరిగింది. కెయిరాన్ ఎస్ఏ బయోటెక్నాలజీ సంస్థ దీన్ని సృష్టించడం జరిగింది. ఇది వరల్డ్లో తొలిసారి జన్యు మార్పిడి పిండాలను సృష్టించినటువంటి సంస్థ కెయిరాన్ ఎస్ఏ బయోటెక్నాలజీ సంస్థ. అర్జెంటీనాలో జన్యు మార్పిడి అశ్వాన్ని సృష్టించడం జరిగింది.
నెక్స్ట్ IVF తో తొలిసారిగా కంగారూ పిండాలను సృష్టించడం జరిగింది, రూపొందించారు. IVF తో తొలిసారిగా కంగారూ పిండాలను రూపొందించారు. ఎవరంటే ఆస్ట్రేలియాలో దీన్ని రూపొందించారు. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2023లో జర్మన్ శాస్త్రవేత్తలు ఖడ్గమృగం పిండాన్ని IVF పద్ధతిలో రూపొందించారు. సో 2023లో జర్మన్ శాస్త్రవేత్తలు ఖడ్గమృగ పిండాన్ని IVF పద్ధతిలో సృష్టిస్తే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్వీన్స్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు కంగారూ పిండాలను IVF పద్ధతిలో కంగారూ పిండాలను సృష్టించడం జరిగింది. IVF అంటే ఏంటంటే ఇన్ విట్రో ఫెర్టిలేషన్ అంటే తల్లి గర్భంలోకి ఫలదీకరణం చెందినటువంటి పిండాన్ని ప్రవేశపెట్టడమే IVF పద్ధతి. శుక్రకణం అండము కలుస్తుంది, బాహ్యంగా ల్యాబొరేటరీలో దాన్ని వాటి కలయిక చేస్తారు, తర్వాత అది పిండంగా మారుతుంది. శుక్రకణం అండం కలిస్తే అది పిండం అంటారు. సో ఆ పిండాన్ని కొద్ది రోజులు ల్యాబొరేటరీలోనే అభివృద్ధి చేసి తర్వాత దాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడితే దాన్ని IVF పద్ధతి అంటారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 24. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్ DGP, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ DGP డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులందరికీ హెడ్ అయిన ఆంధ్రప్రదేశ్ DGP డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరంటే హరీష్ కుమార్ గుప్తా. ఈయన జమ్మూ కాశ్మీర్ చెందిన వ్యక్తి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా పనిచేసేవాళ్ళు. ఇంతకుముందు విజిలెన్స్ లో పనిచేశాడు. ఇప్పుడు DGPగా ఈయన్ని ప్రమోట్ చేశారు హరీష్ కుమార్ గుప్తా గారు. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, శుభాంశు శుక్ల. ఎవరి శుభాంశు శుక్ల అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగు పెట్టనున్నటువంటి తొలి భారతీయుడు. స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతున్నటువంటి యాక్సియోమ్ 4 మిషన్ ద్వారా ఈ అంతరిక్ష యాత్ర చేయబోతున్నారు. స్పేస్ ఎక్స్ వృద్ధి చేసినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు ఈయన్ని పైలట్ గా వ్యవహరించమని కోరారు. స్పేస్ ఎక్స్ వృద్ధి చేసినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు పైలట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ కి సారథిగా పెగ్గీ విట్సన్ నాసా ఈయన్ని నియమించింది. ఈయన పెగ్గీ విట్సన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. శుభాంశు శుక్ల ఇండియాకి చెందిన వ్యక్తి. ప్రస్తుతం వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ గా ఉన్నారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో పాల్పంచుకునే వాళ్ళు శుభాంశు శుక్ల భారతదేశానికి చెందిన వ్యక్తి, పెగ్గీ విట్సన్ నాసా మాజీ వ్యోమగామి, వుజ్నాన్స్కీ పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి, టిబోర్ కఫు హంగేరీకి చెందినటువంటి వ్యోమగామి, హంగేరి. సో వీళ్ళు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తున్నారు. సో శుభాంశు శుక్ల గారిని ఫస్ట్ టైం మనం భారతీయుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగు పెట్టబోతున్నాం. ఎందుకు ఆయన్ని పంపిస్తున్నారంటే మనము భారతీయ స్పేస్ స్టేషన్ ని ఏర్పాటు చేయబోతున్నాం భవిష్యత్తులో. సో దానికి అదేవిధంగా గగన్యాన్ అనే ప్రాజెక్ట్ ని అంటే అంతరిక్షంలోకి భారతీయుల్ని పంపించబోతున్నాం. దానిలో భాగంగా శుభాంశు శుక్ల, అంగద్ ప్రతాప్. ఇక్కడ శుభాంశు శుక్ల గారు గగన్యాన్ ప్రాజెక్ట్ లో ఉన్నారు. గగన్యాన్ ప్రాజెక్ట్ లో ఇంకా ఈయనతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంట్. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్ల. వీళ్ళ నలుగురు గగన్యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశం తరపున మన భారతదేశం నిర్వహించబోతున్నటువంటి గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే అంతరిక్షంలోకి మానవుడిని పంపించడం. ఇంతకుముందు రాకేష్ శర్మ గారిని రష్యా సాయంతో పంపించడం జరిగింది. ఇప్పుడు మన సొంత పరిజ్ఞానంతో మనము ఇస్రో ద్వారా చేపట్టబోతున్న ప్రాజెక్టు గగన్యాన్. దీనిలో నలుగురు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్ల వీళ్ళ నలుగురిని గగన్యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా మనం అంతరిక్షానికి పంపబోతున్నాం. దీంట్లో భాగమైనటువంటి శుభాంశు శుక్ల గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అంటే ఆ ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగు పెట్టబోతున్న భారతీయుడుగాను రికార్డు ఎక్కాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్ నంబర్ 25. సునీత విలియమ్స్ భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి మహిళ. ఈమె అంతరిక్షంలో అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించినటువంటి మహిళా వ్యోమగామి. 62 గంటల 6 నిమిషాల స్పేస్ వాక్ పూర్తి చేసింది ఈమె.
9వ స్పేస్ వాక్ ఇది. ఇప్పటికి 9 స్పేస్ వాక్లు కంప్లీట్ చేసింది. మొత్తంగా 64 గంటలు. గతంలో పెగ్గీ విట్సన్ 60 గంటల 21 నిమిషాల స్పేస్ వాక్ నిర్వహించారు. పురుషులలో 82 గంటలు 22 నిమిషాలు స్పేస్ వాక్ చేసినది అనాటోలీ సోలోవ్యవ్. 16 సార్లు స్పేస్ వాక్ చేశాడు ఇతను. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా అంతరిక్షంలోకి వెళ్ళి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఇరుక్కున్నారు. కారణము వాళ్ళు వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది టెక్నికల్ ఇష్యూ వల్ల అంతరిక్షంలో చిక్కుకోవడం జరిగింది. దానికోసం స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ద్వారా తిరిగి ఇటీవల కాలంలో మార్చిలో తిరిగి రావడం కూడా జరిగింది. సో ఇప్పటికీ సునీత విలియం గారు అంతరిక్షంలో అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసినటువంటి మహిళా వ్యోమగామిగా రికార్డుకెక్కారు. ఇన్కాయిస్, INCOIS, ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సముద్ర సంబంధ ప్రమాదాలు ముందే పసిగట్టి హెచ్చరించేటువంటి లక్ష్యంతో 1999లో ఏర్పాటు చేశారు ఇన్కాయిస్. దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంది. 2025 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారం, ఈ పురస్కారాన్ని ఇన్కాయిస్ సంస్థకు అందించారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని నిస్వార్థ సేవలు చేసినటువంటి సంస్థలు, వ్యక్తులు ఈ అవార్డును ఎంపికవుతారు. సో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని నిస్వార్థ సేవలు చేసినటువంటి సంస్థలు, వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారాన్ని అందిస్తారు. 2019 నుండి ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. ఇటీవల ఇన్కాయిస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్కాయిస్ కు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారం అనేది దక్కింది. పేజ్ నంబర్ 26. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ నిర్వహించారు. 76వ ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజ్పథ్లో పరేడ్ నిర్వహిస్తారు. రాజ్పథ్కి ఇప్పుడు కర్తవ్య పథ్ అని పేరు పెట్టారు. రాజ్పథ్ అనేది పాత పేరు, ఇప్పుడు కర్తవ్య పథ్ అని పేరు పెట్టారు. ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్లో 3 శకటాలకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించడం జరిగింది. ప్రథమ బహుమతి ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా శకటానికి వచ్చింది. ప్రథమ బహుమతి వచ్చింది. తర్వాత సెకండ్ ప్రైజ్ త్రిపురలోని 14 దేవతామూర్తుల ఆరాధన శకటానికి వచ్చింది. ఈ మూడవ ప్రైజ్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఏటికొప్పాక బొమ్మల శకటానికి వచ్చింది. సో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్లో, కర్తవ్య పథ్లో జరిగినటువంటి పరేడ్లో తృతీయ బహుమతి ఏటికొప్పాక బొమ్మలకి శకటానికి వచ్చింది. నెక్స్ట్ కొలకలూరి పురస్కారాలు ఉత్తమ రచనలు చేసినటువంటి సాహితీవేత్తలకు ఇచ్చేటువంటి పురస్కారమే కొలకలూరి పురస్కారాలు. 2025 పురస్కారాలు ముగ్గురికి ఇచ్చారు. ఒకటి జూకంటి జగన్నాథం. ఈయనకి ఒక కప్పు చాయ్ 4 మెసేజ్లు అనే కవిత రాసినందుకు గాను కొలకలూరి భాగీరథి కవితా పురస్కారం వచ్చింది. ఎవరికి? జూగంటి జగన్నాథంకి. ఒక కప్పు చాయ్ 4 మెసేజ్లు. వీలైతే కప్పు కాఫీ 4 మాటలు అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా అనుకోండి. నెక్స్ట్ కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారాన్ని డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్యకు వచ్చింది. ఈయన స్వర్గాదపి ఘరియసి అనే నాటకం రాసినందుకు గాను. నెక్స్ట్ కొలకలూరి రామయ్య పరిశోధనా పురస్కారం. దీన్ని డాక్టర్ గడ్డం మోహన్ రావుకి ఇచ్చారు. ఈయన చిందోళ్ల చరిత్ర సంస్కృతి సాహిత్యం అనే పరిశోధన గ్రంథానికి గాను గడ్డం మోహన్ రావు గారికి రామయ్య పరిశోధన పురస్కారం వచ్చింది. కొలకలూరి రామయ్య పురస్కారం వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక సంస్థ, కొలకలూరి అనేది ఒక సంస్థ, దీని నుంచి ఇచ్చినటువంటి పురస్కారం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 27. మహిళల అండర్ 19 T20
ప్రపంచ కప్ 2025 విజేత భారత్ ఎవరిపైన గెలిచిందంటే దక్షిణ ఆఫ్రికా పైన గెలిచింది. దక్షిణాఫ్రికా పైన భారతదేశం అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 గెలిచింది. ఇండియా టీం కెప్టెన్ నికీ ప్రసాద్ మహిళ. మ్యాచ్ జరిగినటువంటి ప్రాంతం మలేషియా రాజధాని కౌలాలంపూర్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గొంగడి త్రిష. నెక్స్ట్ ఖోఖో తొలి ప్రపంచ కప్ టోర్నమెంట్. ఇంతవరకు ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంట్ జరగలేదు, తొలిసారిగా జరిగింది. తొలిసారి అంతర్జాతీయ టోర్నమెంటు భారతదేశంలో జరిగింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగింది. మహిళల విభాగం విజేత ఇండియా నేపాల్ పైన గెలిచింది. పురుషుల విభాగం విజేత కూడా ఇండియానే, ఇది కూడా నేపాల్ పైన గెలిచింది. నెక్స్ట్ ఖోఖోలో నేపాల్ పైన పురుషులు స్త్రీలు ఇండియా టీమ్స్ గెలిచాయి ఖోఖో. నెక్స్ట్ పేజ్ నెంబర్ 28. జస్ప్రీత్ బుమ్రాకు గ్యారీ సోబర్స్ అవార్డు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా బౌలర్ తెలుసు కదా, ఇండియన్ ఫాస్ట్ బౌలర్. ఈయనకి గ్యారీ సోబర్స్ అవార్డు దక్కింది. వార్షిక ఉత్తమ క్రికెటర్ ఇచ్చేటువంటి అవార్డే గ్యారీ సోబర్స్ అవార్డు. 2024 సంవత్సరానికి గాను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అండ్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా బుమ్రా గారికి దక్కాయి. 2023-24లో పాలీ ఉమ్రిగర్ అవార్డు ఉత్తమ ప్రదర్శనకు గాను అవార్డు బుమ్రాకి దక్కింది. సో గ్యారీ సోబర్స్ అవార్డు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 24 సంవత్సరానికి గాను, అదేవిధంగా 23-24 పాలీ ఉమ్రిగర్ అవార్డు. ఈ అవార్డ్స్ అన్ని జస్ప్రీత్ బుమ్రాకు దక్కడం జరిగింది. నెక్స్ట్ కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని సచిన్ టెండూల్కర్ కి అందించడం జరిగింది. నెక్స్ట్ పాలీ ఉమ్రిగర్ అవార్డు ఉత్తమ ప్రదర్శనకి క్రికెట్లో ఇచ్చేటువంటి పాలీ ఉమ్రిగర్ అవార్డు 2023-24 ఫాస్ట్ బౌలర్ బుమ్రాకి పురుషులకి ఇచ్చారని చెప్పాము. స్త్రీలలో స్మృతి మందానా స్టార్ ఓపెనర్ అంటారు. స్మృతి మందానాకి ఇవ్వడం జరిగింది. స్మృతి మందానా పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నటువంటి మహిళ. T20 పురుషుల అంతర్జాతీయ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. పేజ్ నెంబర్ 29. వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, US ఓపెన్ ఇలా 4 టోర్నమెంట్లు జరుగుతాయి, టెన్నిస్ టోర్నమెంట్లు జరుగుతాయి. వీటిపైన ప్రతి ఇయర్ బిట్లు ఇస్తూనే ఉంటారు, ప్రతి ఇయర్ జరుగుతాయి ఇవి. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిసారి జరుగుతుంది. ప్రతి సంవత్సరం. మరి దీంట్లో పురుషులు స్త్రీలు సింగిల్స్ మరియు పురుషులు స్త్రీలు డబుల్స్, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్ అంటే పురుషులు స్త్రీలు కలిసి ఆడితే దాన్ని మిక్స్డ్ డబుల్స్ అంటారు. సో పురుషులు సింగిల్స్ జరుగుతుంది, అదేవిధంగా స్త్రీలలో సింగిల్స్ జరుగుతుంది. పురుషుల్లో డబుల్స్ 2 పురుషులు ఉంటారు, స్త్రీలు 2 స్త్రీలు ఉంటారు. మిక్స్డ్ డబుల్స్ ఒకరు పురుషులు ఒక స్త్రీలు ఉంటారు. ఏంటంటే ఇప్పుడు టెన్నిస్ అంటే 2 టీంలు ఆడతాయి. సో ఒకవైపు ఒకరే, అది సింగిల్ అన్నమాట. సో 2 లేడీస్ ఉంటే స్త్రీలు సింగిల్స్ అంటారు, 2 పురుషులు ఉంటే పురుషులు సింగిల్స్ అంటారు. సో ఏ టీం బి టీం రెండిట్లోనూ పురుషులు, రెండిట్లోనూ స్త్రీలు, విడివిడి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డబుల్స్ అంటే ఏ టీంలో 2 పురుషులు ఉంటారు, అటుపక్క కూడా 2 పురుషులే ఉంటారు. బి టీంలో పురుషులు, ఏ టీంలో కూడా పురుషులు. సో కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ. సో సింగిల్స్ అంటే ఒకరే ఆడడం, డబుల్స్ అంటే 2 ఆడడం. ఒక టీం గురించి చెప్తున్నాను నేను, ఆపోజిట్ టీంలో కూడా అట్లే ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో విజేతల గురించి మనం తెలుసుకోవాలి. సింగిల్స్ లో పురుషుల్లో జెనిక్ సిన్నర్, ఇటలీ దేశానికి చెందినటువంటి జెనిక్ సిన్నర్, ఇటలీ సిన్నోడు గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ సిన్నోడు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల విభాగంలో గెలుపొందాడు. స్త్రీలలో మ్యాడిసన్ కీస్ USA నుంచి స్త్రీల విభాగంలో మ్యాడిసన్ కీస్ గెలుపొందడం జరిగింది సింగిల్స్ లో. నెక్స్ట్ డబుల్స్ లో
పురుషుల్లో హర్రీ హిలియోవరా ఫిన్లాండ్ దేశానికి చెందినటువంటి హర్రీ హిలియోవరా మరియు బ్రిటన్ దేశానికి చెందినటువంటి హెన్రీ ప్యాటర్న్ వీళ్ళిద్దరూ పురుషుల విభాగం నుంచి డబుల్స్ లో విజేతలు. నెక్స్ట్ స్త్రీలలో విజేతలు ఎవరంటే యుఎస్ఏ నుంచి టేలర్ టౌన్సెండ్, చెక్ రిపబ్లిక్ నుంచి కేతెరినా సినియాకోవా. వీళ్ళు చెక్ రిపబ్లిక్ నుంచి స్త్రీల విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు. మరి మిక్స్డ్ డబుల్స్ లో ఒలివియా గాడ్కి, జాన్ పీర్ వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా నుంచి మిక్స్డ్ డబుల్స్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు. నెక్స్ట్ ఇక్కడ మనము సింగిల్స్ లో జెనిక్ సిన్నర్ అనే ఇటలీ దేశస్థుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 25 గెలిచాడని చెప్పాం కదా. ఈయన గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకుందాం. సిన్నర్ కి ఇది 3వ గ్రాండ్ స్లామ్ పొందినటువంటి తొలి ఇటాలియన్ ఇతడే. 2 ఆస్ట్రేలియా ఓపెన్లు, 1 యుఎస్ ఓపెన్ పొందినటువంటి వ్యక్తి జెనిక్ సిన్నర్. 2 ఆస్ట్రేలియాలు పొందినటువంటి తొలి ఆటగాడు ఇతనే. జిమ్ కొరియర్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గినటువంటి పిన్న వయస్కుడు, తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి జెనిక్ సిన్నర్. సో ఇటలీ సిన్నోడు చాలా గెట్టుడు. ఇటలీ సిన్నర్ గుర్తుపెట్టుకోండి. యుఎస్ఏ కీస్ అంటే కిస్ అని గుర్తుపెట్టుకోండి. యుఎస్ఏ కిస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డబుల్స్ లో హర్రీ హిలియోవరా, హెన్రీ ప్యాటర్న్. సో డబుల్ ప్యాటర్న్ హర్రీ డబుల్ ప్యాటర్న్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్త్రీలలో వచ్చి టైలర్స్ ఎక్కువ స్త్రీలు ఉంటాడు. టైలరింగ్ నేర్పిస్తుంటారు టైలర్. సో టైలర్ అని గుర్తుపెట్టుకోండి. క్యాథరినా ఒక టైలర్ అని గుర్తుపెట్టుకోండి స్త్రీల విభాగంలో డబుల్స్ లో. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ లో ఒలివియా గాడ్కి, జాన్ పీర్. సో ఒలివియా గాడ్కి జాన్ పీర్. సో వీళ్ళు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30. లంకమల అభయారణ్యంలో పురాతన శిలా శాసనాలు లభించాయి. లంకమల అభయారణ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సిద్ధవటం రేంజ్ లో లంకమల అభయారణ్యం ఉంది. ఇక్కడ పురాతన శాసనాలు లభించాయి. ఇక్కడ ఏంటంటే 4, 5, 6 శతాబ్దాల బ్రాహ్మీ లిపి, 4, 5, 6, 7, 8 శతాబ్దాల సంస్కృత లిపి, 6, 7, 8 శతాబ్దాల నాగర లిపి, 14వ శతాబ్దపు తెలుగు లిపి, 6వ శతాబ్దపు శంకు లిపి, వీటికి సంబంధించినటువంటి ఒక శిలాశాసనం లభించింది. దాంట్లో హే ధర్మజ, స్థలకర చానప్ప అనే పదాలు ఉన్నాయి. చంద్రహాస, శ్రీ విశిష్ట కంకణధారి అనే పదాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక శిలాశాసనం లభిస్తే దాంట్లో ఉన్న అక్షరాలను కొన్ని కట్ అయిపోయి ఉంటాయి, కొన్ని అక్షరాలు మాత్రమే మిగులుతాయి. సో ఆ అక్షరాలు మిగిలినటువంటి అక్షరాలన్నీ ఉన్న వరుస క్రమాన్ని బట్టి ఆ పదాలు ఏంటంటే చంద్రహాస, శ్రీ విశిష్ట కంకణధారి, హే ధర్మజ, స్థలకర చానప్ప ఈ పదాలు మాత్రమే కనబడ్డాయి వాళ్ళకి. సో చంద్రహాస అనే పదము బ్రాహ్మీ లిపికి సంబంధించింది. శ్రీ విశిష్ట కంకణధారి అనేది సంస్కృత లిపికి సంబంధించిన పదము. హే ధర్మజ, స్థలకర చానప్ప ఈనే పదాలు సంస్కృతం బ్రాహ్మీ లిపికి సంబంధించిన పదాలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు అంత డెప్త్గా అడగరు. సో మీకు డిఎస్సి ఆస్పిరెంట్స్ కి ఇటీవల కాలంలో ఎక్కడ పురాతన శిలాశాసనం లభించింది అని అడగచ్చు. సో ఏపీ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజ్ లో ఉన్నటువంటి లంకమల అభయారణ్యం. నెక్స్ట్ ఇక తెలుగులోకి వచ్చేటప్పటికి లిపిల గురించి అడగచ్చు. సో తెలుగు లిపి 14వ శతాబ్దానికి సంబంధించినది. నాగర లిపి అనేది 6, 7 శతాబ్దాలకు సంబంధించింది. సంస్కృతం అనేది 4వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దాల మధ్య. బ్రాహ్మీ లిపి అనేది 4 నుంచి 6 శతాబ్దాల మధ్య. శంకు లిపి అనేది 6వ శతాబ్దం. నెక్స్ట్ గులియన్ బారే సిండ్రోమ్ కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఈ కేసులు నమోదవడం జరిగింది. ఏపీలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కేసులు నమోదించడం జరిగింది. ఇది ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ ఏంటిదంటే ఒక వ్యక్తిలోని రోగ నిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలపైనే దాడి చేయడం. మీకు ఈజీగా చెప్తాను. ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. ఏదైనా రోగం వస్తే, ఏదైనా జబ్బు వస్తే యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. యాంటీబయాటిక్స్ వెళ్ళిన వెంటనే మన రోగ నిరోధక వ్యవస్థ ఇంకా మనకి పని లేదులే అది చూసుకుంటుంది అనేసి సైలెంట్ అయిపోతుంది.
సో ఇలా సైలెంట్ అయిపోయి ఏమవుతుందంటే కొద్ది రోజులకి మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతిని అది తిరిగి మన దేహంలో ఉన్నటువంటి ఆరోగ్య కణాలపైన కూడా దాడి చేస్తుంది. దీన్ని గులియన్ బారీ సిండ్రోమ్ అంటారు. సో సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే రోగ నిరోధక వ్యవస్థ తిరిగి మనపైనే మన కణాలపైనే చేయడం, అంటే మన కుటుంబంలో వాళ్ళు మన కుటుంబం పైనే దాడి చేయడం, వ్యక్తులపైన దాడి చేయడమే గులియన్ బారీ సిండ్రోమ్ లాంటిది. ఓకే, రైట్. ముఖ్యమైన రోజులు: జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం. 2008 నుంచి దీన్ని జరుపుతున్నాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనవరి 24 అంతర్జాతీయ విద్యా దినోత్సవం. 2018 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది, అప్పటి నుంచి జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24, జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24. నెక్స్ట్ ఫిబ్రవరి 2, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. చిత్తడి నేలల దినోత్సవం. ఈ చిత్తడి నేలలు అనేది ఇరాన్లో ఉన్నటువంటి రామ్సార్ అనే నగరంలో 1997లో జరిగినటువంటి ఒక ఒప్పందం ద్వారా ఈ చిత్తడి నేలల ఒప్పందం అనేది జరిగింది. రైట్. దీన్ని రామ్సార్ ఒప్పందం అంటారు. రామ్సార్ ఒప్పందం అంటారు. ఏంటంటే ఈ రామ్సార్ ఒప్పందంలో చిత్తడి నేలను సంరక్షిస్తారు. చిత్తడి నేలలు అంటే ఇప్పుడు ఉదాహరణకి మరాడవులు పెరిగే ప్రాంతము, లేదంటే ఏదైనా కొలను ప్రాంతము, ఆ ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ జీవులు డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ నివసించే జీవులు వేరుగా ఉంటాయి. సముద్ర ఆవాసాలు వేరు, కొలను ఆవాసం వేరు, అదేవిధంగా అటవీ ఆవాసంలో బతికే జీవులు వేరు, ఎడారి ఆవాసం, భౌమ ఆవాసం ఇలా ఉన్నాయి కదా. సో చిత్తడి నేలలు కూడా ఒక ఆవాసం ఉంది. సో అక్కడ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో చిత్తడి నేలల వల్ల పర్యావరణం సంరక్షించబడుతుంది. ఎందుకంటే ఎక్కువ శైవలాలు వృద్ధి చెందుతాయి అక్కడ చిత్తడి నేలల్లో. అందుకోసం సో ప్రపంచంలో ఉన్న ఎక్కువ ఆక్సిజన్ సముద్రంలో ఉత్పత్తి అవుతుంది, సముద్రంలో ఉన్న శైలాల వల్ల. సో చిత్తడి నేలలో ఉన్న శైలాల వల్ల కూడా ఆక్సిజన్ ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది. కార్బన్ సింక్స్ గా పనికొస్తుంది. కాబట్టి ప్రపంచ చిత్తడి నేలలు సంరక్షించాలనే ఉద్దేశంతో ఇరాన్లో రామ్సార్ నగరంలో జరిగిన 1997లో జరిగినటువంటి ఒప్పందంలో రామ్సార్ ఒప్పందం జరిగింది. దీనిలో 1982లో మన ఇండియా చేరింది. 1982లో రామ్సార్ ఒప్పందంలో ఇండియా చేరింది. మరి ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ ఫిబ్రవరి 10 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పాఠశాలలో మనం నిర్వహించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా ఎక్కువగా గోర్లు మట్టిలో పెట్టిన చేతుల వల్ల నోట్లో పెట్టుకోవడం వల్ల నులిపురుగులు డింబకాలని కడుపులోకి చేరి నులిపురుగుల సమస్య ఎక్కువ ఉంటుంది. దానికి మనం డీ వార్మింగ్ డే జరుపుతాం. డీ వార్మింగ్ డే ప్రతి గురువారం వాళ్ళకి అవగాహన కల్పిస్తాం, ఐరన్ టాబ్లెట్ ఇస్తాం. అదేవిధంగా నెలలో ఒక వారం కానీ లేదంటే 6 నెలలకు ఒకసారి కానీ మనము డీవార్మింగ్ డే జరుపుతాం. సో ఇక్కడ ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం. జాతీయ మహిళా దినోత్సవం సరోజినీ నాయుడు గారు జన్మించిన రోజు ఆ రోజు. సో సరోజినీ నాయుడు గారి జయంతి అయినటువంటి ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఇది గుర్తుంటుందిలే, ఫిబ్రవరి 14 మీకు అందరికి గుర్తుంటుంది. సో ఫిబ్రవరి 14 మీకు వేరేది స్ట్రైక్ అయి ఉంటుంది, అది కాదు నేను చెప్పబోయేది. ఫిబ్రవరి 14 అంటే పుల్వామా దాడి, బ్లాక్ డేగా నిర్వహిస్తాం. మన సైనికులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉంటే తీవ్రవాదులు ఆ వ్యాన్ని పేల్చేశారు. దాదాపు 10ల సంఖ్యలో మా భారత సైనికులు వీరమరణం పొందారు. పోరాడి చేయలేదు, వాళ్ళు మనల్ని క్రూరంగా బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. సో డ్యూటీ ముగించుకొని వస్తూ ఉంటే అలా జరిగింది. సో అందుకని ఫిబ్రవరి 14 గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 13 అనేది జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తుపెట్టుకోండి. తొలి మహిళా గవర్నర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యక్తి సరోజినీ నాయుడు గారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజినీ నాయుడు. ఆమె జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకున్నాం ఫిబ్రవరి 13. మహిళ కాబోయేటువంటి మహిళలు మీరందరూ కూడా మహిళా దినోత్సవం రోజు మీకు ఒక లీవ్ వస్తుంది, తీసుకోండి హ్యాపీగా. చాలా మంది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున లీవ్ తీసుకుంటారు. సో ఏదైనా ఒక లీవే ఇస్తారండి. సో మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. గుర్తుపెట్టుకోవాలి, అంతర్జాతీయం అంటే మార్చి 8, ఫిబ్రవరి 13 వచ్చి జాతీయ మహిళా దినోత్సవం. నెక్స్ట్ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకే, గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ సో ఇవి మీరు ఇక్కడికి మార్చి 2025 కరెంట్ అఫైర్స్ అయిపోయింది. సో 3 క్లాసుల్లోనే ముగించాం. ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడతాం. యూట్యూబ్లో వీడియోస్ వింటున్న వాళ్ళందరూ కూడా లాస్ట్ వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్లో PDF
ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి మంత్ జనవరి, ఫిబ్రవరి ఇచ్చాము, ఇప్పుడు మార్చి కూడా పెడతాం. సో మీరు ఒక 30 మార్కులకి ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్ రాయండి. కీ కూడా కిందే ఉంటుంది, కాబట్టి ముందు కీ చూడకుండా ఎగ్జామ్ రాయండి. తర్వాత కీ మీరే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోండి. సో బాగా చదవండి అందరూ. మీకు ఇంకా 20-25 రోజులే ఉంది ఎగ్జామ్కి. సో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి. కేకేసీ ఫర్ యూ మీకు అష్యూరెన్స్ ఇవ్వగలదు. 70 నుంచి 80% బిట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుందని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కాంపిటేటివ్ కదా, ఇది అందరూ నేర్చుకునేస్తారు అనుకోవద్దండి. ఒకరికి షేర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు ఒక 1/2 బిట్టు మార్కు మీకు ఇస్తాడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో షేర్ చేయడం వల్ల తప్పేం లేదు, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.